శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది. ఎంతో మంది హేమాహేమిలు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇక్కడి తమ్ముళ్ల పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది. తమ కష్ట సుఖాలు చెప్పుకోవడానికి కూడా ఒక నాయకుడు లేక క్యాడర్ తీవ్ర నిర్వేదంలో కూరుకుపోయింది. ఇంతకీ ఎచ్చెర్ల తెలుగుదేశం క్యాడర్కు అధికారంలో ఉండి కూడా ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికైనా ఇక్కడి తమ్ముళ్ల మొరను అధిష్టానం ఆలకిస్తుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈ నియోజకవర్గం ఆ పార్టీకి ఒక బలమైన కోటగా ఉంటూ వస్తోంది. ఈ సెగ్మెంట్ నుంచి ఎంతో మంది ఉద్దండులైన నాయకులు అసెంబ్లీలో అడుగుపెట్టారు. మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి ఇక్కడి నుంచే ఏకంగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది సరికొత్త రికార్డు సృష్టించారు. అలాగే సీనియర్ నేత మాజీ మంత్రి కళా వెంకట్రావు కూడా 2014లో ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు. ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ఎప్పుడూ పొలిటికల్ హాట్ స్పాట్గా ఉండే ఎచ్చెర్లలో ప్రస్తుతం సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఒకప్పుడు దర్జాగా పార్టీని శాసించిన కార్యకర్తలు ఇప్పుడు తమ గోడు వినే నాదుడెవరా అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు ఎలా బతికిన చోట ఇప్పుడు ఇలా మారిపోయామేంటని పాత నాయకులు తమలో తాము మదనపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎచ్చెర్ల టికెట్ కోసం తెలుగుదేశం పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. సీనియర్ నేత కళా వెంకట్రావు ప్రస్తుత విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మధ్య ఈ సీటు కోసం హోరాహోరీ వాతావరణం నడిచింది. అయితే అనూహ్యంగా కూటమి పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని అధిష్టానం భారతీయ జనతా పార్టీకి కేటాయించింది. దీంతో కళా వెంకట్రావును చీపురుపల్లికి, కలిశెట్టి అప్పలనాయుడిని విజయనగరం పార్లమెంట్ బరిలోకి పంపించారు. పొత్తులో భాగంగా ఎచ్చెర్ల నుంచి తొలిసారి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి నడికుదుటి ఈశ్వర్రావు గెలుపు కోసం స్థానిక తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అహర్నిశలు శ్రమించారు. తమ సొంత పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్నారన్నంత కసితో తమ్ముళ్లు పనిచేసి ఆయన్ను అత్యధిక మెజారిటీతో అసెంబ్లీకి పంపించారు. ఎన్నికల్లో గెలిచే వరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. తమ కష్టంతో ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపీ నేత నడికుదుటి ఈశ్వర్రావు అధికారంలోకొచ్చాక తమను కనీసం పట్టించుకోవడం లేదని తెలుగుదేశం శ్రేణులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కనీసం తమ చిన్న చిన్న పనులు కూడా కావడం లేదని, ఆయన దగ్గరకు వెళ్లే పరిస్థితి కూడా కనిపించడం లేదని వాపోతున్నారు. అటు కూటమి ఎమ్మెల్యే దగ్గరకు రానివ్వక ఇటు సొంత పార్టీకి ఒక ఇన్ఛార్జి కూడా లేకపోవడంతో ఎచ్చెర్ల తమ్ముళ్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. బలమైన ఓటు బ్యాంక్, పటిష్టమైన క్యాడర్ ఉన్న చోట కష్టసుఖాలు పంచుకునే నాయకుడే కరువవడం పార్టీ వర్గాలను కలవరపెడుతోంది. ఎచ్చెర్ల లాంటి కీలకమైన నియోజకవర్గానికి ఇన్ఛార్జి నియామకం విషయంలో పార్టీ అధిష్టానం ఎందుకు తాత్సారం చేస్తోందో అర్థం కాక లోకల్ లీడర్లు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో ఎచ్చెర్ల, రణస్థలం, లావేరు, సిగడాం అనే 4 మండలాలు విస్తరించి ఉన్నాయి. ఈ 4 మండలాల్లోనూ తెలుగుదేశం పార్టీకి కరుడుకట్టిన సుశిక్షితులైన క్యాడర్ ఉంది. గతంలో ఇక్కడ కళా వెంకట్రావు, కలిశెట్టి అప్పలనాయుడు పోటాపోటీగా రాజకీయాలు నడిపేవారు. దీంతో కార్యకర్తలకు ఎప్పుడూ 2 బడా నాయకులు అందుబాటులో ఉండేవారు. కానీ ఇప్పుడు కళా వెంకట్రావు చీపురుపల్లి ఎమ్మెల్యేగా గెలిచి తన ఫోకస్ మొత్తం అటే షిఫ్ట్ చేశారు. మరోవైపు కలిశెట్టి అప్పలనాయుడు ఎంపీగా గెలవడంతో ఆయన ఎక్కువ సమయం ఢిల్లీకే పరిమితమవుతున్నారు. పేరుకు బడా నేతలున్నా కష్టకాలంలో పార్టీ జెండా మోసిన తమకు అండగా నిలబడేవారు లేకుండా పోయారన్న ఫ్రస్ట్రేషన్ ప్రస్తుతం ఎచ్చెర్ల క్యాడర్లో బలంగా కనిపిస్తోంది. అందరూ ఉండి కూడా అనాథల్లా మిగిలిపోయామన్న బాధ నుంచి కార్యకర్తలను బయటపడేయాల్సిన బాధ్యత ఇప్పుడు పార్టీ అధిష్టానంపైనే ఉంది. వెంటనే ఎచ్చెర్ల నియోజకవర్గానికి ఒక సమర్థుడైన ఇన్ఛార్జిను నియమించాలని క్యాడర్ గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడికి గాని, సీనియర్ నేత కళా వెంకట్రావు కుమారుడు రామ్ మల్లిక్ నాయుడికి గాని నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. వీరిలో ఎవరో ఒకరికి పదవిస్తే కనీసం తమ గోడు వినిపించుకునే ఛాన్స్ ఉంటుందని వారు ఆశిస్తున్నారు. అతి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో తక్షణమే పార్టీ అధిష్టానం స్పందించి ఎచ్చెర్ల నాయకత్వంపై ఒక దిశానిర్దేశం చేయాలని కోరుతున్నారు.
లేదంటే స్థానిక ఎన్నికల్లో కార్యకర్తల నైరాస్యం తీవ్ర ప్రభావం చూపి పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ద్వితీయ శ్రేణి నాయకత్వం గట్టిగా హెచ్చరిస్తోంది.